క్రీస్తు పూర్వం 6th సెంచరీ 5th సెంచరీ ఆ టైంలో గ్రీస్ దేశంలోని ఏథెన్స్ నగరం నూతన ఆలోచనలకు నూతన వాతావరణానికి సెంటర్ పాయింట్ అయింది. కళలు, సాహిత్యం కొత్త ఆకులు తొడిగాయి. ప్రతి పౌరుడిలో ఏదో కొత్త జ్ఞానం నేర్చుకోవాలన్న కుతూహలం వచ్చింది. కొత్త ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. సైన్స్, ఫిలాసఫీ ప్రజల మనసుల్లో కొత్త మార్పులు తెచ్చాయి. మెయిన్గా ఫిజిక్స్లో మార్పులు బాగా వచ్చాయి. మైక్రోస్కోప్స్ వంటి సూక్ష్మాతి సూక్ష్మమైన పరికరాలు లేకపోయినా గ్రీస్ ఆలోచనాపరులు తమ తర్కంతో, రీసెర్చ్తో అణుసిద్ధాంతానికి దాదాపు దగ్గరకు వచ్చేశారు. అసలు ఇది షాకింగ్ విషయం. 460 BCలో పుట్టిన డెమోక్రిటస్ అణుసిద్ధాంతానికి దాదాపు దగ్గరకు వచ్చేశాడు. తను చెప్పిన థియరీ ఇది: విశ్వ పదార్థం అనంతమైన కణాలతో నిర్మించబడింది. ఈ సెల్స్ మన కంటికి కనిపించవు, పైగా అవి అనంతమైనవి. వీటి రూపం, పరిమాణం డిఫరెంట్గా ఉంటాయి. ఇవి నిరంతరం చలనంలో ఉంటాయని చెప్పాడు. ఇతను ఇది చెప్పింది ఎప్పుడో తెలుసా? క్రీస్తుకు 4 శతాబ్దాల పూర్వం, ఐన్స్టీన్కు 24 శతాబ్దాల పూర్వం. వీడు మామూలుడు కాదు. ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేసినా, కొత్తవి కనిపెట్టినా వాటిని మాత్రం చాలా కాలం వరకు చాలా తక్కువ రాసేవారు. దాంతో ఎవరికి వారు తమ అభిప్రాయాలే కరెక్ట్ అనుకొని ఇతరుల అభిప్రాయాలను తప్పని కొట్టిపారేసేవాళ్ళు. దాంతో సామాన్య జనాలకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అయితే అదే టైంలో సోఫిస్టులు అనే ఒక కొత్త తెగ బయలుదేరింది. వీళ్ళని సింపుల్గా జ్ఞానులు అంటారు. వీళ్ళు వృత్తిపరంగా ఏం చేస్తారంటే, సైన్స్, ఫిలాసఫీనే కాకుండా ప్రయాణాలు చేసి, అంటే మన రాజకీయ నాయకుల్లా పాదయాత్రలు చేసి ప్రజలను కలుసుకుంటూ వాళ్ళ ఆలోచనల్ని మెరుగుపరుస్తారు. ఈ సోఫిస్టులు ప్రతి ప్రాబ్లంకి 2 ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు. 1 అవును, 2 కాదు. అదీ కాక ప్రజల్ని మీ ప్రాబ్లమ్స్ని మీరే స్వతహాగా సాల్వ్ చేసుకునేందుకు మంచి మెరుగైన మార్గాన్ని మేము చూపిస్తాం అనేవాళ్ళు. అంతేకాకుండా ఈ సోఫిస్టులు ఏం చేశారంటే, అలా సలహాలు చెప్పినందుకు ప్రజల నుంచి కొంత మనీని ఫీజుగా తీసుకునేవాళ్ళు. ఈ ఫీజు పెట్టడానికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఊరికే వచ్చిన వస్తువుకు కానీ మాటలకు కానీ అది ఎంత విలువదైనా ప్రజలకు అది సిల్లీగా కనిపిస్తుంది. అలా కాకుండా డబ్బు పెట్టి కొనుక్కున్న వస్తువు పట్ల ఆలోచన, గౌరవం ఎక్కువ ఉంటుంది. ఇది సోఫిస్టులు కనిపెట్టిన సూక్తి. అందుకే జనాలకు సోఫిస్టులు బాగా నచ్చారు. దాంతో వెనుకటి మతపరమైన ఆలోచనలు, నైతిక సిద్ధాంతాలు కనుమరుగైపోతున్నాయి. కంటికి కనిపించేది మాత్రమే నమ్ముతాము అనే ధోరణి ప్రజల్లో దాదాపు వచ్చేసింది. సరిగ్గా ఆ టైంలోనే సోక్రటీస్ పుట్టాడు. సోక్రటీస్ లైఫ్ గురించి, తన ఫిలాసఫీ గురించి తెలుసుకోవడానికి సోక్రటీస్ రాసిన ఇన్ఫర్మేషన్ ఎవ్వరి దగ్గర లేదు. ఆయన చైల్డ్హుడ్ గురించి, టీనేజ్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ సోక్రటీస్ ఓల్డ్ ఏజ్ గురించి ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది. దీనికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో ఏథెన్స్ నగర ప్రజలు అంతగా రాసేవాళ్ళు కాదు. ఒకవేళ రాసినా మెయిన్గా బయోగ్రఫీస్ అసలు రాసేవాళ్ళు కాదు. ఎక్కువగా సాడ్ రచనలు, నాటకాలు రాసేవాళ్ళు. సోక్రటీస్ శిష్యుడు ప్లేటో. ఇది అందరికీ తెలిసిందే. ప్లేటో కానీ లేకపోయి ఉంటే దాదాపు 70% సోక్రటీస్ చెప్పిన విషయాలు ఈ ప్రపంచానికి తెలిసేవే కావు. సోక్రటీస్ ఏథెన్స్ నగరంలో క్రీస్తు పూర్వం 469-470 ఆ ప్రాంతంలో పుట్టాడు. తండ్రి విగ్రహాలు తయారు చేసేవాడు, తల్లి ఒక మంత్రసాని. అయితే మన సోక్రటీస్కి ఈ పనంటూ ఏదీ లేదు. ఎంగేజ్లో మాత్రం
సైన్యంలో పనిచేశాడని కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయని అంటారు కొందరు. బట్ ఓల్డ్ ఏజ్లో మాత్రం పేదరికం సోక్రటీస్ని ఫుట్బాల్ ఆడుకుంది. సోక్రటీస్ వైఫ్ పేరు గ్జాంతిపై. అయితే ఏమినో సోక్రటీస్ తన 57వ ఏట మ్యారేజ్ చేసుకున్నాడు. గ్జాంతిపై సోక్రటీస్కి రెండో వైఫ్ అని చెప్తారు. ఐ థింక్ సోక్రటీస్కి ఆ ఏజ్కి కూడా పూర్తిగా జ్ఞానోదయం రాలేదనుకుంటా. లేకుంటే ఆ ఏజ్లో కూడా పెళ్ళెందుకు చేసుకుంటాడు? అయితే సోక్రటీస్ వైఫ్ బహు గయ్యాలిగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఎంత గయ్యాలైనా సోక్రటీస్ లాంటి పరమ అలౌకికమైన మొగిడితో చివరి వరకు కాపురం చేసిందంటే ఈమెను మనం అభినందించి ఆమె పట్ల సానుభూతి చూపాల్సిందే. అక్కడతో ఆగిపోకుండా మన భారతీయులు చేసినట్టు శాలువా కప్పి పుష్పగుచ్చంతో సరిపెట్టకుండా ఫీల్డ్కి రూల్స్కి అతీతంగా ఒక నోబెల్ ప్రైజ్, ఒక అకాడమీ అవార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సోక్రటీస్ది భారీ శరీరం, అందవికారమైన ముఖ కవళికలు, చప్పిడి ముక్కు, వెడల్పాటి నోరు. ఈ దరిద్రం తగ్గట్టు అతనికి బట్టతల. పాపం గ్జాంతిపై. ఈయన బట్టలు వేసుకోవడంలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. 1 పెయిర్ వేసుకున్నాడంటే వాటిని మార్చడానికి సంవత్సరం పట్టేది. చెప్పులు తయారు చేసే వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి అన్నట్టు ఆయన చెప్పులు లేకుండానే గ్రీస్ నగరం మొత్తం తిరిగేవాడు. హాస్యానికి ముత్తాతైన ఇతను అన్నింటినీ చమత్కరించేవాడు. దేవుళ్ళ మీద, ఫిలాసఫర్స్ మీద, ప్రభుత్వాల మీద, మతం మీద, చివరికి తన మీద తనే చాలా చక్కగా జోక్స్ వేసుకునేవాడు. అది న్యాయమే. ఎందుకంటే సోక్రటీస్ గ్రీకు వీరుడేం కాదు. పొట్టిగా, లావుగా, బట్టతలతో, ముఖం మీద ముడతలతో చాలా మురికిగా ఉండేవాడు. సోక్రటీస్ అప్పట్లో అత్యంత ప్రభావవంతమైన ఆవిష్కరణ చేశాడు. అదేంటంటే మతం, నీతి ఒకటే కాదని ఆయన ప్రూవ్ చేశాడు. దానికి కారణం సోది లేకుండా సింపుల్గా చెప్పాలంటే, నెంబర్ 1, మంచిగా బ్రతకడానికి మనుషులు దేవుళ్లను నమ్మాల్సిన పని లేదు. నెంబర్ 2, అజ్ఞానం, పరిస్థితుల వల్లనే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవ్వరూ దుర్మార్గులు కారు. ఈ ఫిలాసఫీని మన ఆర్జీవి ఎక్కువ నమ్ముతాడు. అందుకే తను గ్యాంగ్స్టర్స్ మీద సింపతి కలిగేలా సినిమాలు తీస్తాడు. నెంబర్ 3, గతాన్నంతటిని శంకించడం మొదలుపెట్టినప్పుడే జీవితం ఆరంభం అవుతుంది. నెంబర్ 4, నిన్ను నువ్వు తెలుసుకో. ఇది సోక్రటీస్ చెప్పిన మెయిన్ పాయింట్స్. సింపుల్గా వీటితో మతం, నీతి ఒక్కటి కాదని ప్రూవ్ చేశాడు. దాంతో సోక్రటీస్ యూత్ని బాగా అట్రాక్ట్ చేశాడు. సోక్రటీస్ ఎక్కడికి వెళ్తే అక్కడికి యూత్ వెళ్ళి సోక్రటీస్ చెప్పే మాటలు తిండి తిప్పలు లేకుండా వినేవాళ్ళు. బెల్లం చుట్టూ ఈగలన్నమాట. సో సహజంగానే ఇలాంటి మాటలు మాట్లాడే మహానుభావుల్ని సొసైటీ ఏమంటుందో మనందరికీ తెలిసిందే. నాస్తికుడని, నీతి రహితుడని, వ్యవస్థను వ్యతిరేకించేవాడని, యూత్ని చెడగొట్టేవాడని, నెత్తి మీద జుట్టు తగ్గినా మాటల్లో పొగర తగ్గలేదని నానా రకాలుగా సోక్రటీస్కి శాపనార్థాలు పెట్టారు. సో ఇలాంటి వాళ్ళు భూమిపై బ్రతకడం సామాన్య జనాలకు నచ్చదు. అందుకే క్రీస్తు పూర్వం 399లో మెలటస్, అనిటస్, లైకన్ అనే 3 ఏథెన్స్ అధికారులు సోక్రటీస్పై అభియోగం చేయడం వల్ల సోక్రటీస్కి మరణశిక్ష పడింది. మెలటస్కి సోక్రటీస్ తెలివంటే ఇష్టం లేదు. ఇక అనిటస్ డెమోక్రటిక్ సిస్టమ్కి సంబంధించిన అధికారి. సో సోక్రటీస్ ప్రభుత్వాన్ని హేళన చేయటం ఈ బడుద్దాయికి నచ్చలేదు. పైగా ఇతనికి సోఫిస్ట్ లాంటి ఇష్టం ఉండదు. అందుకే ఇతను సోక్రటీస్ను కూడా సోఫిస్ట్ అనుకున్నాడు. నిజానికి సోక్రటీస్ సోఫిస్ట్ కాదు. పైగా సోఫిస్టులు డబ్బులు తీసుకుంటారు. బట్ సోక్రటీస్ తన లైఫ్లో ఎవ్వరి దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. సోక్రటీస్కి చెడ్డ పేరు రావడానికి మరొక రీజన్ ఉంది. పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీస్ నుంచి
యూత్ మొత్తం వచ్చి సోక్రటీస్ చెప్పే మాటల్ని శ్రద్ధగా వినేవాళ్ళు. దాంతో సోక్రటీస్ అంటే తెలివైన వాళ్ళుగా చలామణి అవుతున్న కొంతమంది తెలివి తక్కువ దద్దమ్మలకి నచ్చలేదు. అయితే సోక్రటీస్ని జ్యూరీ క్షమాపణ అడిగింది. కానీ సోక్రటీస్ది ఒక్కటే ఆన్సర్, నేను తప్పు చేస్తేగా. జ్యూరీలో పెద్దలు వాళ్ళని మించిన తోపులు ఇక ఎవ్వరూ లేరనుకుంటారు. వాళ్ళకి పొగడ్తలు కావాలి, భజన కావాలి. కానీ ఇవి సోక్రటీస్ చేయలేదు. వీటికంటే చావే బెస్ట్ అనుకొని చావడానికి కూడా సిద్ధమయ్యాడు. కేవలం ఒక్క క్షమాపణ కోరితే సోక్రటీస్ బ్రతికేవాడే. కానీ సోక్రటీస్ ఆ పని చేయలేదు. ఎందుకంటే నమ్మిన అభిప్రాయాల కోసం బాధలు భరించే వాళ్ళ కోవలో సోక్రటీస్ ముందుంటాడు. తీవ్ర వాదోపవాదనల తర్వాత సోక్రటీస్ మీద నేరం రుజువైంది. శిక్షగా మరణదండన విధించారు. ఏథెన్స్ నగర రాజ్యాంగ పద్ధతుల ప్రకారం మరణదండన విధిస్తే వెంటనే అది అమలు జరుగుతుంది. కానీ సోక్రటీస్ విషయంలో ఈ ఏర్పాటు దాదాపు 1 month లేట్ అయింది. దానికి రీజన్ చెప్పాలంటే అదొక పెద్ద స్టోరీ. సింపుల్గా చెప్తా వినండి. ఏథెన్స్ నగరంలో యూత్ హ్యాపీగా ఉండడానికి డెలోస్ అనే నగరానికి పడవల్ని అలంకరించి అపోలో దేవతకు పంపుతారు. ఆ పడవలు తిరిగి వచ్చేంత వరకు నగరంలో ఎలాంటి మరణదండన విధించకూడదని ఒక రూల్ ఉండేది. అందుకే సోక్రటీస్ దాదాపు 1 నెల రోజుల పాటు జైల్లో ఉన్నాడు. సోక్రటీస్ జైల్లో ఉండగా తన స్టూడెంట్స్ జైలు నుండి పారిపోయి వేరే దేశంలో హ్యాపీగా ఉండడానికి అనేక ఏర్పాట్లు చేశారు. బట్ సోక్రటీస్ ఒప్పుకోలేదు. జైల్లో ఉండి మరణానికి రోజులు దగ్గర పడుతున్న సోక్రటీస్లో ఎలాంటి భయం బెదురు రెండూ లేవు. అయితే ఇక్కడ సోక్రటీస్ గురించి ఒక విషయం చెప్పాలి. సోక్రటీస్ దేవుల్ని మతాల్ని నమ్మకపోయినా అతీతమైన శక్తుల్ని పునర్జన్మని నమ్మేవాడు. స్వర్గంలో తనకంటే మేధావులు ఉంటారని అక్కడ వాళ్ళతో మాట్లాడి అపారమైన జ్ఞానం పొందొచ్చని నమ్మేవాడు. అందుకే అతను చావుకి అంతగా భయపడేవాడు కాదు. కేవలం జ్ఞానం మీద ఉన్న క్యూరియాసిటీ మాత్రమే. బట్ ఇక్కడ పునర్జన్మపై తన ఒక మాట కూడా చెప్పాడు. పునర్జన్మ అనేది లేకపోతే నేను తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా అర్థం లేనిదే అని నిజాయితీగా ఒప్పుకున్నాడు. అలా ఆ 1 నెల రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తన స్టూడెంట్స్కి ఎన్నో ముఖ్యమైన విషయాలను షేర్ చేశాడు. సోక్రటీస్ చెప్పిన ఒక మాట నాకు బాగా ఇష్టం. అదేంటంటే, ఇఫ్ యు ఆర్ ఏ వైజ్ మ్యాన్ దెన్ యూ వర్ ఏ ఫూల్, ఇఫ్ యు ఆర్ ఏ ఫూల్ దెన్ యూ వర్ ఏ వైజ్ మ్యాన్. దీని మీనింగ్ ఏంటంటే, నీ దగ్గర ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి అది ఇతరులకు పంచకుండా నీలోనే ఉంచుకుంటే నువ్వు ఒక మూర్ఖుడు అని అర్థం. అలా కాకుండా స్వతహాగా నువ్వు ఒక మూర్ఖుడు అయితే నీ మూర్ఖత్వాన్ని ఇతరులకు పంచకుండా నీలోనే ఉంచుకుంటే నువ్వు ఒక తెలివైన వాడివని అర్థం. అలా సోక్రటీస్ తన జ్ఞానాన్నంతా తన స్టూడెంట్స్కి పంచి ఈ ప్రపంచానికి చేరువయ్యేలా చేశాడు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. సోక్రటీస్కి ఒక పాత్రలో విషం ఇచ్చి తాగమన్నారు. చావు భయం కళ్ళల్లో కొంచెం కూడా కనపడలేదు. దాంతో అక్కడున్న స్టూడెంట్స్తో సహా అధికారులు సైతం స్టన్ అయిపోయారు. సోక్రటీస్ విషాన్ని వైన్గా తాగుతూ ఎప్పటిలాగే తన స్టూడెంట్స్తో కబుర్లు చెప్పాడు. తర్వాత కొంతసేపటికి సోక్రటీస్ మరణించాడు. సోక్రటీస్ జిందాబాద్.